పల్మనరీ మెడిసిన్ చేసిన సెకండ్ ఇయర్ పీజీ రెసిడెంట్ పైన ఏదైతే దుర్ఘటన జరిగిందో దానిని వ్యతిరేకిస్తూ ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి అని చెప్పేసి ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న జూడాలందరం కూడా తనకి సపోర్ట్గా స్ట్రైక్స్ చేస్తున్నాము. ఫస్ట్ ఎలెక్టివ్స్ మాత్రమే చేరుకున్నాము. బట్ ఏమైందంటే 3000 మంది ఆ కాలేజ్లో ఆ రోజు వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, ఎంత భయపడుతుంటారో మనందరికీ తెలుసు. దానికోసమే ఐఎంఏ వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా వచ్చారు. మేము కోరుకునేది ఒకటే అండి, తను పడిన కష్టానికి జస్టిస్ దక్కాలి. ప్లస్ మా వర్క్ ప్లేస్లో సేఫ్టీ రావాలి, సెక్యూరిటీ పెంచాలి. సో మేము ఇక్కడ ఎలాంటి కష్టాలు పడకుండా మా వర్క్ మేము చేసుకోవాలి. డాక్టర్స్ అంటే దేవుళ్ళు కాదండి, మేము మనుషులమే, మాకు కష్టాలు ఉంటాయి, మాకు కూడా సేఫ్టీ కావాలి. సో మా బాధను కూడా అర్థం చేసుకొని మీరు సహకరించాలి. ఇంకెవరు మాట్లాడతారు? మాట్లాడండి, ఒక్కరే కాదండి, ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడండి. ఒక విషయం అక్కడ ఏం జరిగిందో అమ్మాయికి ఒకటే కాకుండా యాక్షన్ తీసుకోకపోతే అబ్బాయిలందరూ ఇలానే బిహేవ్ చేస్తారేమో అన్న భయం కూడా మా అందరిలో ఉంది. ఎందుకంటే అసలు ఇంత జరుగుతుంది, ఇంత స్ట్రైక్ చేస్తుంటేనే ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే ఫ్యూచర్లో ఇంకొక మనిషికి ఇంకో అమ్మాయికి జరిగితే ఎవరు రెస్పాండ్ అవుతారు, ఎవరు ముందుకు వస్తారు మాట్లాడడానికి? ఒకవైపు ఇవన్నీ జరుగుతుంటే ఇంకోవైపు చాలా రేప్ కేసులు ఇదే రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా న్యూస్లో చాలా జరుగుతున్నాయి. ఈ 2-3 డేస్ కానీ 2-3 మెంబర్స్ బయటకు వచ్చిన ఇన్ఫర్మేషనే 2-3 మెంబర్స్ ఇంకా రేప్ అయ్యారని. అది కాకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయి? అసలు ఎందుకు ఎవరికి భయం లేదు? అంటే చట్టం ఏం యాక్షన్ తీసుకోవట్లేదనే కదా ఎవరికి భయం లేదు. సో ఏదైనా కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం ఇంకే అమ్మాయికి ఇలా కాకూడదు అని కోరుకుంటున్నాను. అంటే మేడం, ఇప్పుడు ఇంతటి దారుణమైన ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అటుపక్క కోల్కతా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎటువంటి చర్యలు కోరుకుంటున్నారు మీరు? ఎవరైతే మాకు ఫస్ట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రూల్స్ స్ట్రిక్ట్గా రావాలండి. సెక్యూరిటీని పెంచాలి హాస్పిటల్లో. మేము పర్సనల్గా ఎవ్రీ డాక్టర్ ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. మేము ఒక డెత్ డిక్లేర్ చేయాలన్నా కూడా చాలా భయపడుతున్నాం, పేషెంట్స్ మా పైన ఎలా రియాక్ట్ అవుతారని. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ సెక్యూరిటీ. మేము సెక్యూరిటీని పిలిచినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయట్లేదు. మేమే ఏమైనా చేసుకోవాల్సి వస్తుంది, మేము మా మటుకు మేమే ఆపుకోవాల్సి వస్తుంది. కానీ సెక్యూరిటీ వాళ్ళు పక్కన నిల్చుని కూడా ఏం రియాక్ట్ అవ్వట్లేదు. ఇదే విషయం నాతో కూడా చాలాసార్లు జరిగింది. ఎవ్రీ డాక్టర్ హ్యాస్ ఫేస్ దీస్ ఇష్యూస్. ప్రతిసారి వీ హ్యావ్ ఫేస్ ఇట్ మెనీ టైమ్స్. సో మాకు ఇప్పుడు కంపల్సరీ రూల్స్ రావాలి. ఇంకొకసారి ఎవరు మా పైన చేయడానికి కూడా భయపడేలా ఉండాలి. చేయెత్తితే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నది వాళ్ళకి తెలిసేలా ఉండాలి. అంత స్ట్రిక్ట్గా రూల్స్ రావాలి అని చెప్పి. అంటే ఘటన జరిగి ఇప్పుడు 2-3 రోజులు దాటుతుంది, అయినప్పటికీ ఒకళ్ళు మాత్రమే అరెస్ట్ చేశారని చెప్తున్నారు. మిగతా ఎంతమంది పాల్గొన్నారో వాళ్ళని ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? మీ డిమాండ్స్ ఏంటి? అసలు ఎవరు చేశారన్నది కూడా బయటికి రావట్లేదు. ఎందుకు ఎవరు ఇదంతా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే చేసిన వాళ్ళని ఎందుకు అలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా మాకు అర్థం కావట్లేదు. సో అక్కడ ఇన్వాల్వ్ అయిందైతే ఒక్కరని కాదు, మాకు అది క్లియర్గా పోస్ట్మార్టం రిపోర్ట్స్లో చాలా క్లియర్గా మోర్ దెన్ 1 ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తుంది. సో ఎందుకు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా మేము దానికోసం కూడా అడుగుతున్నాం. ప్రొటెస్ట్కి రీజన్ నాట్ ఓన్లీ దట్ సెంట్రల్ యాక్ట్, బట్ మాకు కూడా ఇక్కడ లోకల్గా కూడా మాకు చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. నాట్ సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ థింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అండ్ ఆల్సో ఇన్ని రోజులు మేము ఈ ప్రొటెస్ట్ ఈరోజు ఫస్ట్ కాదండి, Day 4 ఇది. ఇప్పటి వరకు ఎవరి దృష్టికి రాలేదు. అండ్ ఏ మీడియా కూడా మమ్మల్ని ఇన్ని రోజులైతే ఏ క్వశ్చన్ అడగలేదు. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇప్పటి నుంచి కనీసం తెలుస్తుంది, కనీసం నార్మల్ జనాలకి ఎందుకు చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది అని అనుకుంటున్నాను. దాంతోపాటు మా హాస్పిటల్లో కనీసం CCTV కవరేజ్ కానీ 24 hours డ్యూటీస్ ఉంటాయి. నాట్ ఓన్లీ 24 hours, కొన్నిసార్లు మేము 48 hours కూడా ఇక్కడ డ్యూటీ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు నా దగ్గర వాష్రూమ్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ ఫీమేల్ ఒక రూమ్ కూడా అనేది వాళ్ళు తెలుసుకొని బేసిక్ రూమ్స్ అలాంటివి ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు కూడా చాలాసార్లు కలెక్టర్ వాళ్ళ దగ్గరకు కానీ అన్ని రిప్రజెంటేషన్స్ హాస్పిటల్లో లేవు అని చెప్పి అడిషనల్ టీమ్ని కూడా మాకు హాస్పిటల్కి వచ్చున్నారు. అప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చున్నాం. క్యాజువాలిటీ దగ్గర ఫీమేల్ ఇండస్ట్రీ కానీ అయినా కూడా అది అలానే ఉంది. ఇప్పటి వరకు చేస్తామని చెప్తున్నారు, ప్రతిసారి అదే చెప్తున్నారు, కానీ అవి అవ్వట్లేదు. అవి అయ్యాయంటే బాగుంటుంది. దానికి తోడు కడప అనేది మిగిలిన వాటితో పోల్చుకుంటే కొంచెం పొలిటికల్గా ఇంపార్టెంట్గా ఉన్న ఏరియా, ఒక సబ్జెక్ట్ ఉన్న ఏరియా కాబట్టి స్ట్రెంత్ ఎక్కువనే ఉంటుంది. పేషెంట్స్ వచ్చారంటే ఎవరు కూడా మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఏదో ఒక
కమ్యూనికేషన్ ఉంది, మాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అని వస్తారు. వచ్చారంటే వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇచ్చేంత లోపు వాళ్ళు ఇష్యూస్ చేస్తారు. వాటన్నిటిని మేము సింగిల్ హ్యాండెడ్గానే మేనేజ్ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో పక్కన ఎవరు ఉండరు. సెక్యూరిటీ వాళ్ళు పోస్ట్ అయ్యే వాళ్ళు తక్కువ మందే ఉంటారు. వాళ్ళు అవసరం లేని చోట ఉంటుంటారు, కానీ కావాల్సిన ఈ లైట్స్ సగం సేపు ఉంటుంటే ఉండవు. హాస్టల్స్ దగ్గర కూడా లైట్స్ అనేది సరిగ్గా ఉండవు. ఇక్కడ ఉన్న మన హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళకి పనిచేయాల్సిన వాళ్ళకి సేఫ్టీ లేనప్పుడు ఇంకా వర్క్ చేయడం వల్ల యూజ్ ఏమొస్తుంది నాకైనా మీకు. అంటే మేడం ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉండే హాస్టల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, అక్కడ పరిసర ప్రాంతాలలో సెక్యూరిటీ ప్రాబ్లం ఉందా? గతంలో ఏమైనా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఏం చెప్పారు? లైట్స్ ప్రాబ్లం మాకు ఉంది. లైట్స్ మాకు ఆన్ ద వే, మేము ఇంతకుముందు లైట్స్ విషయాన్ని తీసుకెళ్ళాము వాళ్ళ దృష్టికి. లైట్స్ మాకు ప్రాబ్లం ఉన్నింది. కొంతవరకు వాళ్ళు లైట్స్ వేపించారు. దే హ్యావ్ రెస్పాండెడ్ వెల్ అండ్ వాళ్ళు మాకు లైట్స్ కూడా వేపించారు. బట్ ఫర్దర్గా ఇంకా లైట్స్ వేపించాల్సి ఉంది. మాకు డ్యూటీ డాక్టర్ రూమ్స్ ప్రొవైడ్ చేయించాల్సి ఉంది. ఎస్పెషల్లీ సెక్యూరిటీ గార్డ్స్, ఐసీయూ దగ్గర, క్యాజువాలిటీస్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ విత్ ఇంటాక్ట్ సీసీటీవీ కెమెరాస్ కూడా ఇవి. బికాస్ మెడిసిన్లో ఒక సేయింగ్ ఉందండి మాకు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం మేము ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇక్కడ మనము మన హాస్పిటల్లో రేపు కడప రిమ్స్లో ఏమి జరగకుండా ఉండడానికి మేము ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మాకు ఈ డిమాండ్స్ ఉన్నాయి, మేము ఇవన్నీ ఫేస్ చేస్తున్నామని చెప్పుకుంటున్నాం. హోప్ దట్ ఆర్ ప్రాబ్లమ్స్ విల్ గెట్ సాల్వ్. అండ్ ఇంకో విషయం కూడా, డాక్టర్ పేషెంట్ రేషియో ఇండియాలో తీసుకుంటే ఒక డాక్టర్కి 900 మంది పేషెంట్స్ ఉంటారు. అంటే ఇప్పుడు ఆమె ఒక్క డాక్టర్ బతికి ఉంటే ఎంతమంది పేషెంట్స్ ప్రాణాలను కాపాడి ఉండగలిగేదో అది మీ ఇమాజినేషన్కే మేము వదిలేస్తున్నాం. అటువంటి మా డాక్టర్స్కే ఈరోజు ప్రొటెక్షన్ లేదు. అందుకే మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్లోకి రావాలని కూడా కోరుకుంటున్నాము. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంత పీస్ఫుల్గా మేము ప్రొటెస్ట్ అండ్ ర్యాలీస్ చేస్తున్నా కూడా చాలామంది థ్రెటన్ చేస్తున్నారు. పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే పీపుల్ మీద మాబ్ అటాక్స్ జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో జరిగే వాళ్ళ మీద కూడా మాబ్ అటాక్స్ జరుగుతున్నాయి. సో దాట్స్ వై మేము ఒకటైతే రిమైండ్ చేయాలనుకుంటాం, మేము డే 1 నుంచి డెడ్ బాడీస్తో డీల్ చేస్తాం. మేము బోన్స్ అండ్ స్కెలిటన్స్ పక్కన పెట్టుకొని మేము పడుకుంటాం చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్ ఆఫ్ అనాటమీలో. తర్వాత ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి మాకు బికాజ్ ఆఫ్ నైట్ డ్యూటీస్ అండ్ ఎగ్జామ్స్. తర్వాత పేషెంట్ కొలాప్స్ అయితే బ్లింక్ ఆఫ్ అ సెకండ్ కూడా వెయిట్ చేయకుండా మేము జంప్ చేసి సిపిఆర్ చేస్తాం, పేషెంట్ని సేవ్ చేస్తాం. సో ఎక్కడో ఒక్కొక్కడ మేము గట్టోళ్ళమే. సో మాకు పేషెంట్స్ ఉంటుంది, పేషెంట్స్ అయితే మాకు ఖచ్చితంగా ఉంటుంది, గట్టోళ్ళం అయితే మేము గట్టోళ్ళమే. సో ప్లీజ్ డోంట్ ట్రై టు థ్రెటన్ us and please try to support our noble cause. That's our small and only request. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నిమిషాలు మడుగుని చూడండి.